ఓకే, పేరు సార్? నా పేరు గుడిపాటి జీవన్ రెడ్డి. నేను 73 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 74లో అడుగుపెట్టాను, జూలై 29th. సో నేను ఆంధ్రా బ్యాంకులో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయినాను 2012లో. తర్వాత ఈ బాడీ అనేది నాకు ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. నేను 12th జూన్ నుంచి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నా వెయిట్ వచ్చేసి 84 kgs. ఫ్యాట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇవి తీసుకునే దానికంటే ముందు ప్రాబ్లమ్స్ ఏంటంటే బాడీ ప్రాబ్లమ్స్, వెయిట్ ఎక్కువ ఉండడము, ఫ్యాట్స్ పెరగడము, తర్వాత ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి కూడా వచ్చింది. ఏదైనా కొంచెం తినగానే గ్యాస్ వచ్చి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది. సో నిద్ర కూడా తక్కువ ఉండేదన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ న్యూట్రిషన్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం ఇదివరకు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళము, ఇప్పుడు ఎలా మార్చుకున్నాము అనేది తెలిసింది. నేను అంతకుముందు కూడా డైలీ వాకింగ్ చేసేది, దాదాపు 40 years నుంచి వాకింగ్ చేస్తాను. తర్వాత యోగా కూడా ఒక 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. బట్ స్టిల్ మనకు ఏదైతే ఈ బాడీ వెయిట్ అనేది తగ్గకుండా ఉంది. సో జూన్ 12th నాడు నుంచి నేను ఈ న్యూట్రిషన్ పాయింట్, సదయ్య గారి న్యూట్రిషన్ పాయింట్కి వచ్చాను. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. షేక్ తీసుకోవడము, తర్వాత ఫ్రెష్ 4-5 times పర్ డే తీసుకోవడం చేశాను అన్నమాట. సో దీంతో నాకు ఫస్ట్ 3 daysలోనే 1 kg తగ్గాను. అప్పుడు నాకు మంచి నమ్మకం వచ్చింది. ఎస్, ఈ న్యూట్రిషన్ వల్ల కొంత లాభమే కలుగుతుంది నా బాడీకి అని అనుకున్నాను. సో రెగ్యులర్గా వస్తున్నాను. సో ఇప్పుడు 9 kgs తగ్గాను అనమాట, మొన్న ట్యూస్డే వరకు. ఓకే. సో దీనివల్ల మనకు వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా జరుగుతుందనే నమ్మకం కుదిరింది. ఇది కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే ఈ యొక్క న్యూట్రిషన్ అనేది ఫుడ్ ఇది నాట్ ఏ కెమికల్స్, ఇది నాట్ ఏ ఎనీథింగ్. ఇది ఓన్లీ మనం రెగ్యులర్గా నేచర్ ఇచ్చినటువంటి న్యూట్రిషన్, ఏదైతే హెర్బల్స్ తోటి తయారు చేసినటువంటిది కాబట్టి దీంట్లో ఎలాంటిది లేదు. అందుచేత దీన్ని మనం వాడుకునడం వల్ల మనకు కావాల్సిన, శరీరానికి కావాల్సినటువంటి డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఇవన్నీ మనకు బాడీకి అందడం వల్ల మన బాడీలో మంచిని పెంచుతుంది, చెడును తగ్గిస్తుంది. సో మన ఫుడ్డే, ఆహారమే అన్నిటికీ ముఖ్యం. సో ఆహారం మంచిది తీసుకోకపోవడం వల్లనే నాకు ఈ ఒబేసిటీ లాగా వచ్చింది. బట్ ఒబేసిటీ కూడా చాలా కారణాలు అవుతాయి. ఎన్నో డిజీజ్ కూడా ఒబేసిటీ కారణాలు. కాబట్టి ఈ ఒబేసిటీని తగ్గించుకున్నట్టయితే డెఫినెట్గా మనకు రోగాలు అనేది తగ్గుతుంది, రావు కూడా. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు నా ఏజ్ 74కు అడుగుపెట్టాను కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నేను. ఎందుకంటే ఈ ఏజ్ నుంచి ఎన్నో అవయవాలన్నీ వీక్ అవుతాయి. సో అలాంటి కాకుండా ఉండాలంటే మనం న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకొని మనం పైకి వెళ్ళేంత వరకు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండి వెళ్ళిపోవాలని నా అభిప్రాయం. దీనికి కావాల్సింది, నేను ఈ న్యూట్రిషన్కి ముందు నాకు నా అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఎక్కువ స్వీట్స్గా తినేవాడిని. తర్వాత పాలు, పెరుగు, ఇవన్నీ గడ్డ పెరుగు ఇలాంటివన్నీ నైట్లో తీసుకునేవాడిని. సో ఎలాంటి ఈ ఫుడ్ అనేది తక్కువ తీసుకున్నా కూడా ఏది పడితే అది, అన్ని స్నాక్స్ కానీ, ఇది కానీ, బయట ఫుడ్ కానీ ఇది తినేసేవాడిని. సో అదే కారణం చేతనే ఈ బాడీ పెరిగిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా మొత్తం మానేశాను. ఓన్లీ న్యూట్రిషియస్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఈ న్యూట్రిషన్ ఏదైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అన్నది ఆల్మోస్ట్ మనకు మెడిసిన్ కాదు, కానీ దానికంటే ఎక్కువ ఫోర్స్ ఉంది, బలం ఉందన్నమాట. మన శరీరాన్ని కాపాడుతుందనే నమ్మకం నాకు కుదిరింది. సో ఐ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అంటిల్ మై డెత్ ది న్యూట్రిషన్, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్నే వాడతాను నేను. సో దీనివల్ల ఏమిటంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మనకు పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఆరోగ్యం కావాలి అని అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఈ మంచి ఫుడ్ ఎక్కడ ఉంటుందని నేను గుర్తు చేసింది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కనుక్కున్నటువంటి మార్క్ గారికి చాలా ధన్యవాదాలు. తర్వాత దీనికి సంబంధించినటువంటి కోచెస్కు, ఎంతోమంది కోచెస్
చక్కగా ఒకరు లాభపడాలి, ఒకరు మంచి జరగాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి క్లబ్స్లో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఎస్పెషల్లీ నా కోచ్ ఎవరైతే సదయ్య గారు, శోభ గారు వీళ్ళు ఉన్నారు, ఇక్కడికి వస్తున్నాను నేను బిహెచ్ఎన్సికి. సో వాళ్ళు మంచి పాజిటివ్ నేచర్, వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళు మనకు మనుషులకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైందో ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది చేయండి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు విసుక్కోకుండా ఎంతో చక్కగా ఓపికగా చెప్తున్నారు. కాబట్టి సో వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తూ నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎవరైనా మంచి వాళ్ళ బాడీని ఎదగితే డెఫినెట్గా మీరు ఈ న్యూట్రిషన్ తీసుకొని, ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. నమస్కారం. ఓకే, ఎవరు పరిచయం చేస్తారు మిమ్మల్ని? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్? వెంకటరమణయ్య గారు అని పూజారి గారు ఉన్నారు. ఒక పూజా కార్యక్రమంలో ఆయన పరిచయం అయ్యాడు. ఆయన చెప్పాడు, మీరు సదయ్య గారు అని ఉన్నారు కోచ్, ఆయన దగ్గరికి మీరు రండి అని చెప్పారు. వెంటనే నేను ఏమీ అనకుండా వచ్చేసాను. 12th జూన్ నుంచి వచ్చి స్టార్ట్ చేశాను. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మా కోచ్ సదయ్య గారు, శోభ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు నిద్ర, ఆకలి ఇవన్నీ ఎట్లున్నాయి సార్? ఇప్పుడు వచ్చేసి మనకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఫుడ్ ఎలాగా ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఫుడ్ అన్నారు, న్యూట్రిషన్ అన్నారు, ఏ అర్ధరాత్రి ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల లాభం లేదు. కాబట్టి మనకు ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో ఏం చేయాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్తో పాటు మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. మైండ్ సెట్ ఒక రకంగా ఉండి మనం ఒక రకంగా చేస్తే కూడా దాని రిజల్ట్స్ ఫుల్ రావు, హాఫ్ పావు వస్తాయి. సో మైండ్ సెట్ను చూసుకొని, ఇవాళ నేను ఒక ఫుడ్ తీసుకుంటున్నాను అనుకోండి, అది ఎంతో ఆస్వాదించుకొని మనకు మనం ఈ ఫుడ్ మనకు మేలు చేస్తుందనే ఒక మైండ్ సెట్ను మార్చుకుంటే తప్ప మనకు ఈ రిజల్ట్ కూడా ఫుల్గా రావు. సో లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏ టైంలో లంచ్ చేయాలి, ఏ టైంలో డిన్నర్ చేయాలి, ఏ టైంలో పడుకోవాలి. సో ఇలాంటివన్నీ మనం పాటిస్తూ మన మైండ్ సెట్ను మార్చుకొని చక్కగా ఈ ఫుడ్ను కనుక తీసుకుని ఉంటే ఇదవుతుంది. సో డెఫినెట్గా ఈ రిజల్ట్స్ వచ్చినాయి. నేనే అనుభవంగా చెప్తున్నాను. నాకు ఇంకా బాగా రావాలని, ఇంకా అది ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అది డెఫినెట్గా నేను పాటిస్తాను. ఈ ఫుడ్ ఇంటి దగ్గర తీసుకుంటున్నారా, క్లబ్లో తీసుకుంటే ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయా మీకు? క్లబ్లో మార్నింగ్ తీసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్లబ్కి వచ్చే తీసుకుంటున్నాను. తర్వాత సెకండ్ లంచ్ మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారమే చేస్తున్నాను. అదే ఇంట్లోనే తింటున్నాను. అందులో బ్రౌన్ రైస్, కూరను రైస్ ఏదైతే ఉంటుందో, రైస్ కూరగాయల కర్రీ ఏదైతే ఉంటుందో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. సో అది దాని బాగా ఉంది. తర్వాత మీటింగ్స్ ఏమైనా హెల్ప్ చేస్తున్నాయి సార్ ఇక్కడ? ఈ బీటీపీ మీటింగ్ కానీ లైఫ్ స్టైల్ మీటింగ్, బీటీపీ మీటింగ్లో కూడా నేను దాదాపు 1.5 month నుంచి ఫాలో చేస్తున్నాను. ప్రతి బీటీపీ మీటింగ్లో కూడా సో రిజల్ట్ అన్నది చాలా తక్కువగా మంచి అయినా కూడా రిజల్ట్ బాగానే ఉంది. సో టోటల్గా నాకు 6 kgs ఈ బీటీపీకి వచ్చిన తర్వాత 6 kgs తగ్గాను అనమాట. అంతకుముందు నుంచి 9 kgs తగ్గాను. సో బీటీపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మన శరీరం ఇప్పుడు తీసుకుంటున్నాం, కానీ రిజల్ట్ మనం చూడడం లేదు కదా. సో ఈ బీటీపీ ద్వారా మన బాడీలో ఏమి చేంజెస్ వస్తున్నాయి, ఏంటి చేయాలి, ఏంటి అనేది దీన్ని బట్టి ఉంటుంది. ఈ రిజల్ట్ని బట్టి కూడా మన కోచెస్ కానీ వీళ్ళు ఎవరైనా మనకు మంచి సలహాలు ఇస్తూ ఇంకా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే దాని మీద వాళ్ళు మనకు సలహా ఇస్తారు. సో అది పాటించాలి. సో బీటీపీ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఎంతోమంది, దాదాపు చాలామంది 500-600, 700, 1000 మంది దాకా వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలను మనకు షేర్ చేస్తారు. ఎవరు ఎలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్లో ఎలా వాళ్ళు తట్టుకొని చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది చెప్తున్నారు వాళ్ళు. సో ఇది చెప్పవలసిన అవసరం లేదు కదా వాళ్ళకి, కానీ అది నిజంగా కాబట్టి వాళ్ళ అనుభవాలని చెప్తున్నారు. సో దీనివల్ల మనకు హెర్బల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో చక్కటి అవకాశం. మనకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం అనవసరంగా ఏదైనా అది తినేసి దీన్ని వాడకుండా ఉండడం వల్ల మనకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఆ జబ్బులతోటి మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో లక్షల ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఖర్చులు ఒక్కటే కాకుండా మన మనసు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే మనం ఈ యొక్క
హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంప్లీట్గా వాడాలి. మన మంచి జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళకు కూడా ఈ వాడేటట్టు చేయాలి. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ నేను వాకింగ్ చేస్తుంటాను రోజు. సో వాకర్స్ మిత్రులకు కూడా చెప్తున్నాను నేను, వాళ్ళు కూడా వాడాలని. కొంతమంది స్టార్టింగ్లో ఎంతగా ఇబ్బంది వాళ్ళు ఒప్పుకోరు, కానీ రాను డెఫినెట్గా నన్ను చూసి వాళ్ళే చాలా చేంజ్ వచ్చింది మీ దగ్గర అంటే ఇది బికాజ్ ఆఫ్ నేను కాదు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. సో దీన్ని తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అసలు జరగదు. కాకపోతే అది కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా తీసుకోవాలి. సో ఎప్పుడు పడితే అప్పుడే తీసుకొని ఇది అయింది కదా అని దీని మీద మనం నేరం మోపకూడదు. ఏ టైంలో ఏం తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. బాడీకి కావాల్సిన టైం కావాలి, నిద్రపోయే టైం నిద్రపోవాలి. నిద్ర కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను నైట్లో పడుకునే ముందు నైట్ వర్క్స్ను తర్వాత స్లీప్ ఎన్హాన్స్ అని 2 ఉన్నాయి. ఈ 2 కలుపుకొని మనం ఒక గ్లాసులో వాటర్లో కలుపుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే ఆ నైట్ అంతా చక్కటి నిద్ర పడుతుంది, తెల్లవారి మరీ రిలాక్స్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. కాబట్టి దయచేసి అందరూ యూజ్ చేయండి. నేను కూడా చేస్తున్నాను. మరియు మార్క్ గారికి, మా కోచ్ గారికి అందరికీ నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.